जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा गोपी जना वल्लभ गिरिवरधारी गोपी जना वल्लभ गिरिवरधारी गोपी जना यशोदानंदन व्रज जन रंजना यशोदानंदन व्रज जन रंजना जामुना तीरा वनचारी जामुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Krishna
Prabhupada, Paramahamsa Parivrajacharya, Shotara Sata Shri Sriman, His Divine Grace, A.C. Bhaktivedanta Swami, Srila Prabhupada. Jai Om Vishnupad, Paramahamsa Parivrajacharya, Ashotara Sata Shri Sriman, Srila Bhakti Siddhanta Saraswati Thakur, Goswami Prabhupada ki jai. Jai. Ananta Koti Vaishnava Vrinda ki jai. Srimad Bhagavatam ki Jai. jai. Nitai Gaura Premanandi. Hare Hare Bol. Om Namo Bhagavate Vasudevaya. 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 Today, we will be discussing from the first canto of Srimad Bhagavatam, ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి చర్చిస్తాం. the second chapter titled Divinity and Divine Service, text number 10. రెండవ అధ్యాయం పేరు భగవతత్వము మరియు భక్తియుత సేవ, శ్లోకం సంఖ్య 10. So we'll go through the verse together, then recite the translation and purport. ముందు శ్లోకం చదువుదాం, తర్వాత అనువాద భాష్యాలు చూద్దాం. Kamasya కామస్య na నా indriya ఇంద్రియ pritihi ప్రీతిః labhaha లాభః jiveta జీవేత yavata యావత jivasya జీవస్య tattva తత్వ jignasa జిజ్ఞాస na న arthaha అర్థః yaha యః cha చ iha ఇహ karmabihi కర్మభిః kamasya nendriya pritir కామస్య నేంద్రియ ప్రీతిః kamasya nendriya pritir కామస్య నేంద్రియ ప్రీతిర్ labho jiveta yavata లాభో జీవేత యావత labho jiveta yavata లాభో జీవేత యావత jivasya tattva jignasa జీవస్య తత్వ జిజ్ఞాస jivasయ tattva jignasa జీవస్య తత్వ జిజ్ఞాస narto yasceha karmabihi నార్థో యశ్చేహ కర్మభిః narto yasceha karmabihi నార్థో యశ్చేహ కర్మభిః kamasya nindriya pritir కామస్య నేంద్రియ ప్రీతిర్ labho jiveta yavata లాభో జీవేత యావత jivasya tattva jignasa జీవస్య తత్వ జిజ్ఞాస nartho yasceha karmabihi నార్థో యశ్చేహ కర్మభిః kamasya nindriya pritir కామస్య నేంద్రియ ప్రీతిర్ labho jiveta yavata లాభో జీవేత యావత jivasya tattva jignasa జీవస్య తత్వ జిజ్ఞాస nartho yasceha karmabihi నార్థో యశ్చేహ కర్మభిః కామస్య నేంద్రియ ప్రీతిర్ kamasya nindriya pritir
లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః కామస్య నేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః కామస్య నేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నాతో యశ్చేహ కర్మభిః జనేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః Mataji. కామస్య నేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః కామస్య నేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః కామస్య నేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావతా జీవస్య తత్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః Word for word meanings. ప్రతిపదార్థాలు Kamasya కోరికలు na కాదు indriya ఇంద్రియములు pritihi తృప్తి labhaha లాభము jiveta జీవనము yavata కొరకు మాత్రమే jivasya జీవులకు tattva పరతత్వము jignasa జిజ్ఞాస జిజ్ఞాస na లేదు arthaha ఇతరము yaha cha iha వేరేది karmabhihi కర్మల యొక్క అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య జీవితమునందలి కోరికలు ఎన్నడూనూ ఇంద్రియ భోగముల పట్ల కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వమును గురించి విచారణము సలుపుటకే నిర్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము కొరకే అనగా స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కారాదు. భాష్యం. సంపూర్ణముగా భ్రాంతి నుండి ఉన్న భౌతిక నాగరికత ఇంద్రియ భోగానుభవము కొరకై కోరికలను తీర్చుకున్నట ఎందే తప్పుగా నియుక్తమై ఉన్నది. అట్టి సమాజమునందు ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము ఇంద్రియ భోగమే అయి ఉండును. రాజకీయములందు కానీ సంఘ సేవ యందు కానీ పరహిత కార్యముల యందు కానీ చివరకు ధర్మాచరణము లేదా కైవల్యమునందు కానీ ఇట్టి భోగానుభవపు రంగే క్రమముగా వృద్ధి నొందుచున్నది. రాజకీయ రంగమునందు రాజకీయ నాయకులు తమ ఇంద్రియ భోగాభిలాషలను పూర్ణము చేసుకున్నటకు ఒకరితోనొకరు కలహించుచుందురు.
అట్టి నామమాత్ర నాయకులు తమ ఇంద్రియ భోగానుభవమునకై వాగ్దానము చేసినచో పౌరులు వారిని అమితముగా ఆరాధింతురు. కానీ వారు తమ కోరికలను పొందుటలో అసంతృప్తులైనచో వెంటనే నాయకులను పదవుల నుండి తొలగింతురు. పౌరుల ఇంద్రియ భోగాభిలాషలకు నాయకులు సదా అసంతృప్తినే కలిగింతురు. ఇట్టి విషయము అన్ని రంగముల యందును ఈ రీతిగానే ఉన్నది. జీవిత ముఖ్య సమస్యలను గూర్చిన చింత ఎవరికినీ లేదు. కైవల్యమును వాంఛించువారు సైతము పరతత్వమునందు లీనము కావలనను కోరికను కలిగి ఉందురు. తత్కారణముగా వారు ఇంద్రియ భోగ ప్రాప్తికై ఆధ్యాత్మిక ఆత్మహత్యకు సైతము వెనుదీయరు. కానీ ఇంద్రియ భోగానుభవము కొరకే ఎవ్వరునూ జీవించరాదని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. జీవనము సాగించుటకు అవసరమైనంత ఇంద్రియ భోగమునే మనుజుడు గ్రహించవలను. అంతేగాని ఇంద్రియ భోగానుభవమునకై యత్నించరాదు. దేహము ఇంద్రియమయము. ఇంద్రియములు ఏదియో కొంత భోగమును వాంఛించే తీరును గనుక అట్టి భోగానుభవమును నియమించుటకై కొన్ని విధి నియమములు ఏర్పాటు చేయబడినవి. అనగా ఇంద్రియములెన్నడూనూ అనియమిత భోగమునకై నిర్దేశింపబడలేదు. ఉదాహరణకు వివాహము లేదా స్త్రీ పురుషుల కలయిక అనున్నది సంతానోత్పత్తి కొరకే నిర్ణయించబడినది. అది ఎన్నడూనూ భోగానుభవమునకు కాదు. జనులు స్వచ్ఛందముగా భోగానుభవమును నిగ్రహింపలేని కారణము చేతనే కుటుంబ నియంత్రణకై గొప్ప ప్రచారము జరుగుతున్నది. కానీ పరతత్వము కొరకై విచారణము ప్రారంభించినంతనే కుటుంబ నియంత్రణము అప్రయత్నముగా సిద్ధించునని మూఢజనులు తెలుసుకునలేకున్నారు. గంభీరులైన పరతత్వాన్వేషకులు సదా తమ తత్వాన్వేషణ కార్యక్రమంలోనే మునిగి ఉండడి కారణమున అనవసర ఇంద్రియ భోగముల ఎడ ఎన్నడూనూ ఆకర్షితులుగారు. కనుక ప్రతి ఒక్కరి జీవితమున పరతత్వాన్వేషణమే జీవిత పరమావధి కావలసి ఉన్నది. అటువంటి కార్యమునందు నియుక్తుడైన వాడు పలు విధములైన ఇంద్రియ భోగముల యందు రతుడు కాకపోవుటచే నిక్కముగా ఆనందభాగుడు కాగలడు. పరతత్వమనగానేమో ఈ క్రింది విధముగా వివరింపబడినది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పరకమలం శ్రీగురోన్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథం వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कंत राधा कंत नमोस्तुते. ताप्तकांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वंशकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामिनिति नामिने. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. Hare Krishna. హరే కృష్ణ. Welcome everyone to our regular Sunday program here at ISKCON Bhimavanam. ఇస్కాన్ భీమవరంలో జరిగే ఈ వారాంతపు ఆదివార కార్యక్రమానికి అందరికీ స్వాగతం. Me and a couple devotees were traveling here from America. మరి నేను మరికొంతమంది భక్తులు అమెరికా నుండి అంతా కూడా సంచరిస్తూ ఉన్నాం ఈ దేశంలో.
We're spending total almost 3 months traveling different places throughout India. భారతదేశంలో వివిధ ప్రాంతాలు సుమారుగా 3 నెలల పాటు మేము సంచరిస్తూ ఉన్నాం. And we have graciously been allowed to stay here by the very nice devotees here. మరి ఇక్కడ ఉన్నటువంటి చక్కటి భక్తులు మమ్మల్ని ఇక్కడ కొంత సమయం గడపడానికి ప్రేమతో వారు అంగీకరించారు. So it is my great honor to be able to speak something, hopefully today, for the pleasure of Srila Prabhupada and the devotees here. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క అలాగే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సంతృప్తి కొరకు నేను కొన్ని విషయాలను మరి మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. We've been discussing topics pertaining and related to the Srimad Bhagavatam. మరి ఇక్కడ శ్రీమద్ భాగవతానికి సంబంధించినటువంటి అంశాలను మనం చర్చిస్తున్నాం. Specifically, this chapter is titled Divinity and Divine Service. ముఖ్యంగా ఈ అధ్యాయానికి భగవత్ తత్వము మరియు భక్తియుత సేవ అని పేరు ఇచ్చారు. This is because Srimad Bhagavatam deals with tattva, or the absolute truth. ఎందుకంటే శ్రీమద్ భాగవతం ఈ పరమసత్యం గురించి చర్చిస్తుంది. Divinity and divine service, it encapsulates this idea of the absolute truth. మరి భగవతత్వము భక్తియుత సేవ అనేది పరమసత్యపు అవగాహన ఏదైతే ఉందో దాని గురించి వివరిస్తుంది. Divinity means there's someone supreme who we should be serving. మరి భగవతత్వం అంటే ఏమిటి? ఒక పరమోన్నతమైనటువంటి వాడు ఉన్నాడు, ఆయనకి మనం సేవకులుగా ఉండాలి అని. And divine service describes bhakti, or the process by which we can approach this supreme person. మరి భక్తియుత సేవ అంటే ఆ పరమోన్నతుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని ఆశ్రయించేటువంటి విధానం గురించి మనకు తెలియజేస్తుంది. Therefore, in this chapter, we hear about Bhagavan, the Bhakta, and Bhakti. అందుచేత మనం ఈ అధ్యాయంలో భగవంతుడి గురించి, భక్తి గురించి, భక్తుడి గురించి మనం తెలుసుకుంటాం. Specifically, in this verse, we understand the importance of searching after the absolute truth. ముఖ్యంగా ఈ శ్లోకంలో పరమసత్యం గురించి వెతకడం అనే దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం అర్థం చేసుకుంటాం. And the Srimad Bhagavatam, it compares and contrasts this idea of kamasya indriya and tattva jignasa. మరి శ్రీమద్ భాగవతం ఇక్కడ కామస్యేంద్రియ మరియు తత్వ జిజ్ఞాస అనే రెండింటిని కూడా పోల్చుతుంది, అలాగే ఆ రెండింటిని కూడా వివరిస్తుంది అన్నమాట. And it is the opinion of the Srimad Bhagavatam that we should be working very hard for searching after the absolute truth. మరి శ్రీమద్ భాగవతం యొక్క అభిప్రాయం ఏమిటంటే మనం పరమసత్యాన్ని తెలుసుకోవడానికి చాలా శ్రమించాలి మనం. If this is the truth, then why is it that we see almost everyone working so hard for sense gratification? మరి అదే నిజమైతే, అంటే పరమసత్యం గురించే మనం శ్రమించాల్సి ఉన్నట్లయితే మరి ఎందుకని జనులందరూ ఇంద్రియ భోగం కోసం అంత కష్టపడుతున్నారు? At the present time, the world is pretty much running on this one principle. మరి ప్రస్తుతం మనం చూస్తే వాస్తవానికి ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఇంద్రియ భోగం అనే సూత్రం పైనే పరిగెడుతూ ఉంది. How can I give the most pleasure to my senses? నా ఇంద్రియాలకు వీలైనంత ఎక్కువ భోగాన్ని నేను ఎలా సంపాదించగలను? In Srila Prabhupada's purport, he gives us different spheres of activity in which this is perceived. మరి శ్రీల ప్రభుపాదుల వారు తాను ఇచ్చినటువంటి భాష్యంలో ఈ ఇంద్రియ భోగం అనేది జీవితపు వివిధ రంగాల్లో ఎంత ప్రముఖంగా ఉన్నదనేది వివరిస్తున్నారు. Srila Prabhupada says politics, social service, altruism, philanthropy, and even in religion. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఈ రాజకీయములందు కానీ, సంఘసేవ యందు కానీ, పరహిత కార్యముల యందు కానీ, చివరకు ధర్మాచరణలో కూడా. And we can see this is factually the case. మనం చూడొచ్చు వాస్తవంగా ఇదే జరుగుతుంది అన్ని రంగాల్లో ఇంద్రియ భోగమే. Within politics, politicians, they're fighting over power. మరి రాజకీయాల్లో మనం చూస్తే రాజకీయ నాయకులు అధికారం కోసం వారు జగడమాడుతూ ఉన్నారు.
Who is going to be the bigger man? అంటే ఎవరు అందరికంటే కూడా గొప్ప అధికారాన్ని సాధిస్తాడు అనే దాని గురించి. Who is going to have the most support and control? మరి ఎవరికి ఎక్కువ బలం, ఎక్కువ మంది ఎవరిని బలపరుస్తారు, ఎవరు ఎక్కువ మందిని నియంత్రిస్తారు అనే దాని గురించిన పోటీ. Within social service, altruism, and philanthropy, అలాగే సంఘ సేవలోను, పరహిత కార్యాల్లోనూ, చివరకు ధర్మాచరణలో కూడా. you have people desiring to be praised and remembered by others. మరి చాలామంది ఏం కోరుకుంటారంటే ఇతరుల చేత మనం గౌరవింపబడాలి, అలాగే ఇతరులు మనల్ని గుర్తుంచుకోవాలని అనుకుంటారు చాలామంది. And even within religion, చివరికి ధర్మంలో కూడా మనం చూస్తే the most popular religions nowadays are the ones which promise for or allow for the most sense gratification. మరి ఈరోజు ప్రపంచంలో ఏ మత విధానాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయంటే, ఏ మత విధానాల్లో ఎక్కువ ఇంద్రియ భోగాన్ని వాళ్ళు వాగ్దానం చేస్తారో అనుచరులకు, అవే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. Srimad Bhagavatam being the highest knowledge on the absolute truth. మరి శ్రీమద్ భాగవతం పరమసత్యం గురించి అత్యున్నత జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. It describes these kind of people very expertly. మరి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి చాలా నిపుణతతో వివరిస్తుంది మనకి భాగవతం. Srimad Bhagavatam says, Svavidvara hoshtara karae samshrutaf purushaf pashu nayat karna pato peto jatu nama gadagraja. That men who are like dogs, hogs, camels, and asses praise those men who never listen to the transcendental pastimes of Lord Shri Krishna, the deliverer from evils. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, కుక్కల వంటి వారు, అలాగే పందుల వంటి వారు, ఒంటెల వంటి వారు, అలాగే గాడిదల వంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని యొక్క నామరూప గుణలీలను కీర్తించరో అలాంటి వారిని కీర్తిస్తూ ఉంటారట. In other words, men who are just like animals and whose consciousness is just like animals. అంటే ఎవరైతే జంతువులు లాంటి వాళ్ళు లేదా జంతువుల వంటి చైతన్యాన్ని కలిగినటువంటి మనుషులు, they respect and glorify people with the same qualities just to a greater quantity. వాళ్ళు ఏం చేస్తారట, అవే జంతు లక్షణాలను వాళ్ళకంటే ఎక్కువ మోతాదులో కలిగి ఉన్న వారిని కీర్తిస్తూ ఉంటారట. Srila Prabhupada, he would often compare politicians to dogs. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ఈ రాజకీయ నాయకులని సునకాలతో పోల్చుతూ ఉంటారు. Simply barking loudly at each other, who will have the most control. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది, ఎవరు ఎక్కువ మందిని నియంత్రిస్తారనే విషయంలో కుక్కల్లాగా ఒకరి మీద ఒకరు మురుక్కుంటూ ఉంటారట. These 4 types of animals are important because they teach us how we can identify foolish people. ఈ 4 జంతువులు ఏవైతే చెప్పబడ్డాయి, కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు, ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఎందుకంటే జనుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో మనం వీటి నుండి అర్థం చేసుకోవచ్చు. As I said about dogs, they fight very loudly. They bark very loudly at each other. మరి కుక్కల్ని మనం చూసినట్లయితే అవి చాలా గట్టిగా మురుక్కుంటూ ఒకరి మీద ఒకరు, అంటే ఒక కుక్క మీద ఇంకో కుక్క అవి అరుచుకుంటూ ఉంటాయి. And they fight very much for things that have little importance to them actually. వాస్తవానికి చాలా తమ జీవితాలకి చాలా తక్కువ విలువనిచ్చే వాటి గురించి అవి ఎంతో గట్టిగా మురుక్కుంటూ దెబ్బలాడుకుంటుంటాయి. Similarly, hogs, they get a lot of pleasure from simply eating stool. అలాగే మనం పందుల్ని చూసినట్లయితే అవి కేవలం మలాన్ని తినడం ద్వారా చాలా గొప్ప సంతృప్తిని పొందుతూ ఉంటాయి. They are so foolish, even if they are presented with nice foodstuffs, they won't accept it. మరి అవి ఎంత మూర్ఖమైనవంటే వాటికి రుచికరమైనటువంటి పదార్థాలను ఇచ్చినా సరే అవి స్వీకరించవు. Similarly, the camel, he eats from a thorny bush. మరి ఒంటెలను మనం చూస్తే అది ఏం చేస్తుంది, ముళ్ళ పొదలను తింటూ ఉంటుంది అనమాట. These thorns simply cut its tongue. మరి ఆ ముళ్ళు ఏం చేస్తాయి, దాని యొక్క నాలుకను చీరేస్తూ ఉంటాయి. But it's thinking this plant is giving it a very nice juice, which is actually just its own blood. కానీ ఒంటె ఏమనుకుంటుందంటే, ఓహో నేను తినేటువంటి ముళ్ళ మొక్కలు నాకు మంచి రసాన్ని ఇస్తున్నాయి అనుకుంటాయి. కానీ వాస్తవానికి రసం ఏమిటంటే దాని యొక్క రక్తమే. And lastly, the ass, who carries very heavy burdens which are of no use to him. ఇక చివరికి గాడిదలు, అవి ఏం చేస్తాయి, వాటికి ఎలాంటి ఉపయోగం లేని గొప్ప గొప్ప బరువులను మోస్తూ ఉంటాయి. It simply does this for a little bit of grass which is available everywhere. మరి గాడిద తనకు సంబంధం లేనటువంటి బరువులను ఎందుకు మోస్తుందయ్యా అంటే,
ఎక్కడ పడితే అక్కడే దొరికేటువంటి కొద్దిగా గడ్డి కోసం ఇంత బరువు మోస్తూ ఉంటుంది. So, intelligent people, they can identify these foolish people. మరి తెలివైనటువంటి వాళ్ళు ఇలాంటి మూర్ఖులని వెంటనే పసిగట్టగలరు. They can identify who is simply wasting their life for the gratification of their senses. ఎవరు కేవలం ఇంద్రియ భోగం కోసం తమ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారో అలాంటి వారిని తెలివైన వారు చాలా సులభంగా గుర్తించగలరు. So why is sense gratification so bad? మరి ఎందుకని ఇంద్రియ భోగం అంత చెడ్డదిగా చెప్పబడుతుంది? It seems so natural. మరి అందరికీ సహజంగా అనిపిస్తుంది కదా ఇంద్రియ భోగం చేయడం అనేది. As I've described, pretty much everyone in society, even the animals, are doing it. ఎందుకంటే సమాజంలో జంతువులు కూడా చేస్తూనే ఉన్నాయి ఇంద్రియ భోగం. So why does the Bhagavatam here condemn sense gratification? మరి ఎందుకని ఇక్కడ భాగవతం ఇంద్రియ భోగాన్ని ఖండిస్తుంది? This is because the Bhagavatam, it gives us knowledge for our ultimate welfare. ఎందుకంటే భాగవతం మన అంతిమమైనటువంటి సంక్షేమం గురించిన సమాచారాన్ని మనకి ఇస్తుంది కాబట్టి. The Bhagavatam doesn't simply give us the information that we want to hear. మనం ఎలాంటివైతే వినాలనుకుంటామో అలాంటి సమాచారాన్ని మాత్రమే ఇచ్చి వదిలేదు భాగవతం. In the purport, Srila Prabhupada talks about how the politicians, they win elections by promising different things. భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వివరిస్తున్నారు రాజకీయ నాయకులు ఏ విధంగా వివిధ రకాల ఎరలు వేసి జనాన్ని ఆకర్షిస్తారు. They understand what the people are interested in. ఎందుకంటే రాజకీయ నాయకులు తెలుసు జనం ఎందులో ఆసక్తి కలిగి ఉన్నారు. And they say, vote for me and I'll give you this. రాజకీయ నాయకులు ఏమంటారు, నాకు ఓటేస్తే మీకు ఇది ఇస్తానంటారు. But we can see once these people get their post, they no longer care for the needs of the general people. కానీ మనం చూస్తే ఎలాంటి రాజకీయ నాయకులు ఒకసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత జనం యొక్క అవసరాల గురించి పట్టించుకోరు. Most of these men, they're simply interested in themselves. ఎక్కువ శాతం మంది తమ యొక్క స్వార్థం గురించే పనిచేస్తూ ఉంటారు. But Srimad Bhagavatam, it's not like this. కానీ శ్రీమద్ భాగవతం అలాంటిది కాదు. Srimad Bhagavatam gives the highest level of knowledge for everyone's best interest. శ్రీమద్ భాగవతం ప్రతి ఒక్కరి యొక్క అంతిమమైన శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని ఇస్తుంది. Sense gratification or this sense pleasure is bad for a couple of reasons. ఎందుకని ఈ ఇంద్రియ సుఖం లేదా ఇంద్రియ భోగం అనేది చెడ్డది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. Firstly, the satisfaction of the senses is always temporary. మొదటిది ఏమిటంటే ఈ ఇంద్రియ సుఖం ఏదైతే ఉందో అది తాత్కాలికమైనది. And secondly, the aim of the senses is also always changing. ఇక రెండవది ఏమిటంటే ఈ ఇంద్రియాల లక్ష్యం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. అంటే ఇంద్రియాల అవసరాలు మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు. The Bhagavad Gita, it clearly identifies this problem in the 5th chapter. భగవద్గీత 5వ అధ్యాయంలో ఈ సమస్యని చాలా స్పష్టంగా గుర్తిస్తుందన్నమాట. Krishna tells to Arjuna, Ye hi samsparsha ja bhoga jukayo naya evate antyavanta jukaunteya nateshu ramate buddha. That an intelligent person does not take part in the source of misery. The source of misery is contact with the material senses. O son of Kunti, such pleasures have a beginning and an end, and so a wise man does not delight in them. మరి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే అర్జున ఈ ఆద్యంతములు కలిగినటువంటి ఇంద్రియ సౌఖ్యాలలో బుద్ధిమంతుడు తగులుకోడు. ఎందుకని అంటే అతనికి తెలుసు ఈ ఇంద్రియ సుఖాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, అలాగే దుఃఖానికి కారణమైనటువంటివి. And we can see this is factually true. మనం చూడొచ్చు ఇది వాస్తవం. That the search for sense gratification brings more pain and distress than happiness. ఇంద్రియ భోగం కోసం జరిగే ఈ వెతుకులాట ఏదైతే ఉందో ఇది ఆనందం కంటే ఎక్కువ దుఃఖాన్ని మనకు తెచ్చిస్తుంది. In fact, most people, they have to work and endeavor so hard, and most people, they don't even get what they're looking for. మరి చాలా మంది తమకు కావలసిన వాటిని పొందడం కోసం చాలా తీవ్రమైనటువంటి పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం మందికి ఎంత పరిశ్రమ చేసినా వారు ఏదైతే పొందాలనుకుంటారో అది పొందలేకుండానే ఉంటారు. They work so hard and they don't achieve the goal that they had desired. మరి వారు ఏ లక్ష్యాన్ని అయితే కోరుకున్నారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు సాధించలేకుండా ఉంటారు ఎంత కష్టపడినా సరే. And even those who do achieve this goal, they are also unfortunate. ఒకవేళ ఎవరైనా వారు కావాల్సింది పొందినా
వారు కూడా వాళ్ళు నిరుత్సాహంగానే ఉంటారు, అసంతృప్తిగానే. Because ultimately, after working so hard, they're also not satisfied. ఎందుకంటే అంత కష్టపడి పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండరు. That's why Krishna has called this material world Dukkhalayam Ashashvatam, అందుకే కృష్ణుడు ఈ ప్రపంచాన్ని దుఃఖాలయము, అశాశ్వతము అని చెప్పి అన్నాడు. a temporary world full of only misery. పూర్తి దుఃఖంతో నిండిన తాత్కాలిక ప్రపంచం ఇది. Because we can see that there is only distress or there's the promise of happiness in the future. ఇక్కడ ఉన్నదల్లా కేవలం దుఃఖమే ఉంది, లేదా భవిష్యత్తులో ఆనందం లభిస్తుంది అనే వాగ్దానం మాత్రమే ఉంది. And for this promise of future happiness, you also have to suffer so much. మరి ఈ భవిష్యత్తులో మనకి ఇవ్వబడిన ఆనంద వాగ్దానం ఏదైతుందో దానికోసం మనం ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. So basically, you can either suffer involuntarily. అయితే మీరు దుఃఖాన్ని, మీకు ఇష్టం లేకపోయినా సరే మీరు దుఃఖాన్ని పొందాల్సి ఉంటుంది. Due to adhyatmika, adhibodhika, adhidhaivika. ఎందుకంటే ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు ఉన్నాయి. Or we can voluntarily take on suffering, hoping that we'll be happy in the future. లేదా మనకు కావాలని కొంత దుఃఖాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, భవిష్యత్తులో ఆనందం పొందుతామనే ఆశతో. Just like I was describing the ass. నేను ఇంతకుముందే గాడిద గురించి వివరిస్తూ ఉన్నాను. If you simply put a carrot on a stick in front of the animal, it will keep on walking, thinking, one day I will get this carrot. మీరు ఒక కర్రకి ఒక క్యారెట్ కట్టి గాడిద మీద ఎదుర్కొంటూ పెట్టారనుకోండి, భవిష్యత్తులో ఏదో ఒక రోజు నేను ఆ క్యారెట్ని అందుకోపోతానా అనే ఆశతో ఆ గాడిద ముందుకు వెళుతూనే ఉంటుంది. And why is this problematic for us? మరి ఎందుకని ఇది మనకి సమస్య? Because we're attached to trying to enjoy that which we think we will achieve in the future. ఎందుకంటే ఏదైతే మనం భవిష్యత్తులో పొందుతామో అని భావిస్తామో దాని గురించి ప్రయాస చేయడం పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం కాబట్టి. And this attachment is what keeps us here in this material world. మరి ఈ ఆసక్తే మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో కట్టిపడేస్తుంది. It's what keeps us in this place of suffering. మనకి ఈ దుఃఖాలయంలో మనల్ని కట్టిపడేసేది అదే. So those intelligent people, they realize these things and they start to wonder if there's more. మరి తెలివైనటువంటి వాళ్ళు మరి వీటిని ఇందులో ఆసక్తి కలిగి ఉంటారు. మరి వీటికంటే ఇంకా ఉన్నతమైనది ఏమన్నా ఉందా అని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. It has also been observed that the same sense gratification, మరి ఇక్కడ మనం తెలివిగా ఆలోచిస్తే అదే ఇంద్రియ భోగం ఏదైతే ఉందో that we're working for day and night, is even available for the animals. దేనికోసమైతే మనం రాత్రింబగళ్ళు కష్టపడి పని చేస్తున్నామో ఆ ఇంద్రియ భోగం జంతువులు కూడా లభ్యం అవుతుంది. So then comes the next question. అప్పుడు తర్వాత ప్రశ్న, is there something special about the human form of life? మానవ రూపంలోని జీవితం విషయంలో ఏమన్నా ప్రత్యేకత ఏమైనా ఉందా మనిషి జన్మకి? Or are we just simply two-legged animals? లేదా మనం కేవలం రెండు కాళ్ళ జంతువులమేనా? Scientists like Charles Darwin would like to teach us that we're simply monkeys. మరి చార్ల్స్ డార్విన్ లాంటి సైంటిస్టులు వాళ్ళు మనం కేవలం కోతులు లాంటి వాళ్ళమని బోధించాలని అనుకుంటారు. But we can see that the human life, it has something very special that we don't find anywhere else. కానీ మనం చూస్తే మనకి ఇతర జీవజాతుల్లో లభించని ఒక ప్రత్యేకమైనటువంటిది మానవ జీవితంలో లభిస్తుంది. The human life has developed intelligence by which we can actually inquire about the nature of what is the truth. మరి ఏది సత్యం అని అర్థం చేసుకోగలిగినటువంటి ప్రత్యేకమైన బుద్ధి మానవ జన్మలో మనకి ఇవ్వబడింది. So this is why Srimad Bhagavatam, it pushes us so hard to pursue this absolute truth. అందుకే శ్రీమద్ భాగవతం ఈ పరమ సత్యాన్ని తెలుసుకోమని మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. Elsewhere in the purport, Srila Prabhupada, he describes that the senses are necessary as part of this body. ఇక్కడ భాష్యంలో ఒక చోటని శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఇంద్రియములు ఈ శరీరంలో భాగం కాబట్టి వాటి యొక్క అవసరాలను కూడా కొంతవరకు తీర్చాల్సి ఉంటుంది అంటారు. So we're in an unfortunate position. మనం ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. Because on one hand, we would like to fully give our life for self-realization. ఎందుకంటే ఒక పక్కన మనం పూర్తిగా ఆత్మ సాక్షాత్కారానికి అంకితం అవ్వాలని అనుకుంటాం. But on the other hand, we have these
very strong senses which are pulling us at every moment. కానీ మరొక పక్క ప్రతి క్షణం మనల్ని చాలా బలంగా నెట్టివేసేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి మనకి. That is why Srila Prabhupada recommends a simple life to minimally satisfy the senses. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు వీలైనంత తక్కువగా ఇంద్రియాలను సంతృప్తిపరిచే సరళ జీవనాన్ని గడపాలి అని చెప్పారు. Because actually the same senses that we're working so hard day and night to satisfy, ఎందుకంటే ఆ ఇంద్రియాలను సంతృప్తిపరచడానికే మనం రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉంటాం కాబట్టి they can be satisfied with minimal effort. కానీ అందుకే కనీసమైనటువంటి శ్రమ చేసి మనం సంతృప్తి చెందవచ్చు. We can see this even in the animal life. మనం జంతు జీవితంలో కూడా దీనిని గమనించవచ్చు. They're working a lot less hard with a lot less effort than we are. మరి జంతువులను మనం చూస్తే మనకంటే అవి చాలా తక్కువ ప్రయత్నం చేస్తాయి, తక్కువ కష్టపడుతూ ఉంటాయి. Especially in the Western countries, people like to glorify animals actually. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చూస్తే మనుషులు జంతువుల్ని కీర్తించడం అంటే చాలా ఇష్టపడతారు. Because they think compared to them, the animals are so carefree and peaceful. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనకంటే జంతువులే చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయని భావిస్తారు వాళ్ళు. In fact, some dream of becoming like a dog or another animal in their next life. ఇంకా చెప్పాలంటే పాశ్చాత్య దేశాల్లో చాలా మంది వచ్చే జన్మలో మనం ఒక మంచి కుక్కగానో ఇంకొక జంతువుగానే పుడితే బాగుంటుందని కలలు కంటూ ఉంటారు. Because with very minimal effort, the animal is very satisfied. ఎందుకంటే అత్యంత తక్కువ పరిశ్రమ చేస్తూ జంతువు చాలా సంతృప్తిగా జీవిస్తుంది, శాంతియుతంగా. Similarly, our own animal-like senses can actually be satisfied with very minimal effort. అలాగే మన జంతువుల లాంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా కొద్దిపాటి పరిశ్రమతో మనం సంతృప్తిగా ఉంచవచ్చు. One doesn't have to endeavor and work so hard every day just for some meal on the table. ఏదో ఒక బల్ల మీద ఒక పళ్ళెంలో కొద్దిపాటి ఆహారం కోసం మనం ప్రతిరోజు కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. But by eating simple Krishna prasadam, the sense of taste can be completely satiated. మరి చాలా సరళమైనటువంటి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఇంద్రియ భోగ ప్రవృత్తిని చాలా సులభంగా మనం దాన్ని శమింపజేయవచ్చు. And like this, Srila Prabhupada says that there are regulations for each of the senses. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే ప్రతి ఇంద్రియానికి సంబంధించి కొన్ని నియంత్రణలు ఉన్నాయి అని అంటారు. Very simple processes by which we can keep the pull of the senses at bay. అంటే చాలా సరళమైనటువంటి విధానంలో మనం ఈ ఇంద్రియాలని మనం ఒక కట్టడి చేయొచ్చు అన్నమాట. The example that Srila Prabhupada gives here in the purport is that of marriage. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఒక ఉదాహరణ ఇస్తున్నారు, సరళమైన ఉదాహరణ వివాహం గురించి. It's a strong desire for many people to have some contact with the opposite sex. మరి చాలా మందికి ఒక దృఢమైనటువంటి కోరిక ఏమిటంటే స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది చాలా మందికి. So instead of working very hard and trying to engage with as many partners as possible, మరి వీలైనంత ఎక్కువ మంది స్త్రీలతోటో లేదా పురుషులతో సంబంధాలు పెట్టుకోవాలనేటువంటి ప్రవృత్తిని మనం కట్టడి చేయాలని ఒక విధానాన్ని పెట్టారు మనకి. jurisdiction is given for marriage, అందుకే వివాహానికి ఒక ఏర్పాటు చేశారు. where one can beget children, అంటే వివాహంలో వ్యక్తి సంతానాన్ని కనొచ్చు, one can raise those children in Krishna consciousness, ఆ పిల్లల్ని కృష్ణ చైతన్యంలో వారిని పెద్దవారిని చేయవచ్చు. and at the same time this desire of the senses can be subdued, can be satisfied. అదే సమయంలో ఇంద్రియాల యొక్క కోరిక కూడా అది సంతృప్తి చెందుతుంది, అది నియంత్రణలో ఉంటుంది. So like this, the Vedic literatures, it gives us different ways in which the senses can be subdued. ఈ విధంగా వైదిక శాస్త్రాల్లో వివిధ విధానాలు చెప్పబడ్డాయి ఇంద్రియాలను నియంత్రణలో పెట్టడం కోసం. The next thing is that one has to be detached from the desire to gratify the senses. మరొక విషయం ఏమిటంటే ఇంద్రియాలను సంతృప్తి పరచాలనేటువంటి కోరిక నుండి వ్యక్తి అనాసక్తుడై ఉండవచ్చు. And one has to be detached from the objects of the senses. వ్యక్తి ఇంద్రియ వస్తువుల నుండి, ఇంద్రియ అర్థాల నుండి అతడు అనాసక్తుడై ఉండాలి. This is the version of Bhagavad Gita and Srimad Bhagavatam. ఇదే భగవద్గీత, భాగవతం మనకి చెప్పే వివరణ.
And these two combined, they create a very peaceful situation for the mind and the intelligence. మరి ఈ రెండు కలిపితే మనసుకి బుద్ధికి ఒక చక్కటి వాతావరణం అనేది తయారవుతుంది. And in this condition, the human being can very peacefully pursue what is the absolute truth. మరి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మనిషి అసలు పరమ సత్యం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలడు. And Krishna explains to us the best way by which we can detach in the Bhagavad Gita. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనాసక్తిని కలిగి ఉండడానికి చక్కటి మార్గం ఏమిటో తెలియజేస్తున్నాడు. The poles of the senses are discussed in the 2nd chapter. ఇంద్రియ వేగాలు 2వ అధ్యాయంలో వివరించబడ్డాయి. And in the 3rd chapter, Krishna, he talks a lot about yajna, మరి భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు యజ్ఞం గురించి చాలా మాట్లాడతాడు. or sacrificing one's possessions for the pleasure of the Supreme Personality of Godhead. అంటే వ్యక్తి తాను కలిగి ఉన్న వాటిని భగవంతునికి సంతృప్తి కోసం వాటిని అర్పించడం అనే దాని గురించి. This process of yajna is actually very important మరి యజ్ఞ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. because it teaches us not to covet and not to pursue objects of sense gratification. ఎందుకంటే ఇది మనకి ఏమని బోధిస్తుందంటే ఇంద్రియాలను పూర్తిగా విస్మరించకూడదు, అలాగని పూర్తిగా ఇంద్రియ భోగంలో నిమగ్నం కాకూడదు అని. Because it teaches us that nothing actually is ours. We do not own anything. ఎందుకంటే అది మనకి ఏం బోధిస్తుంది, ఏది కూడా వాస్తవానికి మనకి చెందినది కాదు. But everything belongs to Bhagavan, the Supreme Personality of Godhead, Krishna. ప్రతిది కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుడైన కృష్ణుడికి చెందింది అని బోధిస్తుంది. So naturally, when we don't covet anything, don't feel the desire to possess anything, we will be a lot more peaceful and happy. ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉన్న వాటిని మనమే భోగించాలి లేదా మనమే వాటిని సొంతం చేసుకోవాలనే కోరికను కలిగి ఉన్నామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. And this sacrifice of yajna, it will actually give us something because it will please the Supreme Lord. మరి యజ్ఞ నిర్వహణ అనేది మనకి చెప్పుకోదగినటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎందుకంటే ఇది భగవంతుని సంతృప్తి పరుస్తుంది కాబట్టి. Not because Bhagavan needs anything from us, అంతేగాని ఏదో భగవంతుడికి మన నుండి ఏదో అవసరం అని కాదు. but he's able to appreciate that this intelligent person has sacrificed the object of his senses to pursue knowledge of me. కానీ భగవంతుడు ఏమని భావిస్తారంటే యజ్ఞ ప్రక్రియ ద్వారా ఈ వ్యక్తి తనకున్నదేదో నాకు అర్పిస్తున్నాడు దివ్య జ్ఞానాన్ని పొందడం కోసం అని. So then we come to why is understanding the absolute truth important? అప్పుడు ఎందుకని పరమసత్యం అనేది ముఖ్యం అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. Once we practice how to control our senses and how to give up material sense objects, ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగ వస్తువులని పక్కన పెట్టడం లేదా ఇంద్రియ భోగాన్ని మనం అదుపులో పెట్టుకోవడం అనేది తెలుసుకుంటామో, as I said, we naturally achieve a very peaceful state of mind. అప్పుడు మనం సహజంగానే చాలా ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని మనం అంటే మనసుని మనం పొందుతాం. So why not be satisfied with just being peaceful? కాబట్టి శాంతియుతంగా ఉండడంతో మనం ఎందుకు సంతృప్తి చెందకూడదు? So many people, that's all they want in life, just some peace and quiet. చాలా మందికి వాళ్ళు కోరుకునేది ఏంటంటే జీవితంలో కొంత శాంతి కావాలి అని చెప్పి. The problem is that in this material world, no situation is permanent. కానీ ఈ భౌతిక ప్రపంచంలో పరిస్థితి ఏమిటంటే ఏ పరిస్థితి కూడా శాశ్వతమైనది కాదు. Everything is temporary. ప్రతిదీ కూడా తాత్కాలికమైనదే. Even if one achieves a very peaceful state of mind in this life, ఒకవేళ వ్యక్తి ఈ జీవితంలో ప్రశాంతమైనటువంటి మనసును పొందినా, they don't know what kind of sufferings or what kind of situation awaits for them in their next life. తర్వాత జీవితంలో మనకి ఎలాంటి దుఃఖాలు ఎలాంటి దుఃఖకర పరిస్థితి ఎదురు చూస్తుందో వాళ్ళకి తెలియదు అన్నమాట దాని గురించి. So knowledge about the absolute truth is so important because it can free us from this material world. మరి ఈ దివ్య జ్ఞానం గురించినటువంటి సమాచారం మనకి తెలియడం ఎంత ముఖ్యం అంటే ఎందుకు ముఖ్యం అంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచపు దుఃఖం నుండి అది విముక్తి చేస్తుంది దివ్య జ్ఞానం. And when one is free from the material world, they no longer need to worry about janma, mrityu, jara, vyadi. ఎప్పుడైతే వ్యక్తి ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తుడవుతాడో ఇక అతడు జన్మ మృత్యు జరా వ్యాధి గురించి దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. The nature of Brahman, the nature of that which is spiritual, is Sat Chit Ananda. మరి దివ్యమైన దాని యొక్క స్వభావం ఏమిటంటే అది సత్ చిత్ ఆనందం. It's eternal, it's full of knowledge, it's always happy. This is what we should be pursuing. అంటే అది శాశ్వతమైనది, పూర్తి జ్ఞానంతో కూడుకున్నది,
అది పూర్తి ఆనందంతో నిండినది. అలాంటి దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. And Krishna, he tells us in Bhagavad Gita, Janma karma chame divyam evam yo veti tattvataha tyaktva deham punar janma naiti mameti sorjuna. That when one gains this knowledge about Krishna, the absolute truth, they no longer need to worry about coming back to this material world. కృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే కృష్ణుని యొక్క జన్మ, కృష్ణుని యొక్క లీలల గురించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రారు అని చెప్పి అంటున్నాడు. And this knowledge about Krishna, Srimad Bhagavatam lets us know that this is the highest realization of the absolute truth. మరి శ్రీమద్ భాగవతపు జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి వివరిస్తుంది ఇదే పరమ సత్యం యొక్క అత్యున్నతమైన అవగాహన అని. The Bhagavatam says, Krishna's tu Bhagavan Swayam. భాగవతం చెప్తుంది కృష్ణుడు స్వయముగా భగవంతుడు అని. That Bhagavan, the highest realization of the absolute truth, is none other than the Supreme Personality of Godhead, Krishna. మరి ఈ పరమ సత్యం ఏదైతే ఉందో దాని యొక్క అత్యున్నతమైన అవగాహన ఏమిటి? అది స్వయంగా పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడే. So by understanding this knowledge about Krishna, by pursuing our life about knowing Krishna, మరి కృష్ణుని గురించి తెలుసుకోవడం ద్వారా మన యొక్క జీవిత ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడం ద్వారా one not only gets free from suffering, ఒక వ్యక్తి కేవలం దుఃఖం నుంచి బయటపడడం మాత్రమే కాదు, but one actually achieves the position of real happiness. అతడు నిజమైన ఆనందపు స్థితిని పొందుతాడు. This was described just a couple of verses ago in the Srimad Bhagavatam. ఇది కొద్ది శ్లోకాలకు ముందు శ్రీమద్ భాగవతంలో వివరించబడింది ఆ స్థితి గురించి. Savai pumsa paro dharmo yatho bhakti rajoksaje ahaitukya apratihata yayatma suprasidati. That this devotional service which is described in the Srimad Bhagavatam, it's completely satisfying to the self. అందులో ఏం చెప్పబడిందంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి పరమధర్మం ఏదైతే ఉందో అది ఆత్మని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. So understanding who we are as a bhakta, as a devotee of the Supreme Lord. మరి మనం ఎవరం కృష్ణుని యొక్క భక్తునిగా మన యొక్క స్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. Understanding what the process of bhakti is, or how to approach a relationship connecting with the Supreme Lord. మరి భక్తి యొక్క స్థానం ఏమిటి, అలాగే భగవత్ సంబంధంగా మనం భక్తునిగా మనం ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలో తెలియజేస్తుంది. And ultimately, who is that absolute truth? Who is Bhagavan? మరి అంతిమంగా ఆ పరమ సత్యం ఎవరు, భగవంతుడు ఎవరు అనేది మనకి తెలియజేస్తుంది. Who is the source of Brahman? Who is the source of the Paramatma? Who is that supreme absolute person? మరి సర్వవ్యాపక బ్రహ్మమునకు ఆ పరమాత్మకు మూలమైనటువంటి ఆ యొక్క భగవంతుడు ఆ పరమోన్నత వ్యక్తి ఎవరో మనకి తెలియజేస్తుంది. This is what the Srimad Bhagavatam identifies as the topmost knowledge. మరి దీనినే శ్రీమద్ భాగవతం అత్యున్నతమైనటువంటి జ్ఞానంగా తెలియజేస్తుంది. And why should we believe the Srimad Bhagavatam? మరి శ్రీమద్ భాగవతం చెప్పేది మనం ఎందుకు నమ్మాలి? Some people, they just consider the Bhagavatam to be some ordinary book. కొంతమంది భాగవతాన్ని ఒక సాధారణమైన గ్రంథంగా భావిస్తారు. Other people, they study it for some kind of mundane material scholarship. కొంతమంది దానిని లౌకికమైనటువంటి ఏదో పాండిత్యం కోసం అధ్యయనం చేస్తుంటారు. But the Bhagavatam has actually been described as the ripened fruit of all of the Vedic knowledge. కానీ శ్రీమద్ భాగవతం అనేది సకల వైదిక జ్ఞానం యొక్క పరిపక్వ ఫలముగా వివరించబడింది. It's been described as the spotless Purana without any fault or deviation. ఏ విధమైనటువంటి పెడత్రోవ పట్టకుండా ఏ విధమైనటువంటి లోపం లేనటువంటి అమల పురాణంగా ఇది వివరించబడింది. This means that it contains the essence of all Veda. అంటే దీని అర్థం భాగవతం సకల వేదముల యొక్క సారాన్ని కలిగి ఉంది అని. Veda, it means knowledge. వేదము అంటే జ్ఞానము. And Vedanta means the culmination or the end of all knowledge. మరి వేదాంతము అంటే సకల జ్ఞానపు యొక్క అంతము అని. This is where the Bhagavatam begins. మరి వాస్తవంగా అక్కడే భాగవతం మొదలవుతుంది. Where all other knowledge in this whole world is bringing one to. అంటే సమస్త ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా ఒక దగ్గరికి చేర్చబడినట్టు. All other truth that one can perceive with their material senses. వారి భౌతిక ఇంద్రియాలతో ఒక వ్యక్తి తెలుసుకోదగినటువంటి జ్ఞానం అంతా ఒక దగ్గర క్రోడీకరించబడింది. The Srimad Bhagavatam, it starts
even higher than that level of knowledge. మరి శ్రీమద్ భాగవతం ఆ విధమైనటువంటి జ్ఞానానికి ఇంకా ఉన్నతమైన స్థితిలో ప్రారంభమవుతుంది. And this has been accepted by so many great people throughout the course of history. మరి ఈ చరిత్ర వ్యాప్తంగా అనేక మంది ఈ సత్యాన్ని అంగీకరించారు భాగవతం గురించి. This knowledge, it was first taught to Lord Brahma himself, the creator of the universe. మరి ఈ భాగవత జ్ఞానం అందరికంటే ముందు ఈ విశ్వపు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి ఉపదేశించబడింది. He then taught this knowledge to Sri Narada Muni, a Mahajana, a great person in this world. అతడు తర్వాత ఈ జ్ఞానాన్ని ఈ ప్రపంచంలోనే గొప్ప మహనీయుడైనటువంటి నారదమునికి బోధించాడు బ్రహ్మదేవుడు. Narada Muni, he's actually one of the most prominent characters in the Srimad Bhagavatam. మరి నారదముని శ్రీమద్ భాగవతంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరన్నమాట. He gives so many important teachings and guidance for the benefit of the fallen conditioned souls. మరి పతితులైనటువంటి బద్ధజీవుల యొక్క ప్రయోజనార్థం నారదుడు అనేకమైనటువంటి ఉపయోగకరమైన ఉపదేశాలను ఇచ్చారు. Then this knowledge was compiled by Vyasadeva himself. మరి తర్వాత ఈ భాగవత జ్ఞానం స్వయంగా వ్యాసదేవుల వారి చేత సంగ్రహించబడింది. Even recently, this knowledge has been accepted by Madhvacharya, Ramanujacharya, Ishwarapuri, Madhavendrapuri, Lord Chaitanya. మరి నవీన చరిత్రలో కూడా మనం చూస్తే ఈ భాగవత జ్ఞానం మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, మాధవేంద్రపురి ఇలాంటి వారందరి చేత కూడా అంగీకరించబడింది. They've all accepted this as the topmost level of knowledge. వారు ఇది అత్యున్నతమైనటువంటి జ్ఞాన స్థితిగా వారు అంగీకరించారు. Today is also a very important day. మరి ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి పర్వదినం కూడా. I heard that here many people, they're celebrating Shivaratri. మరి నేను విన్నది ఏమిటంటే ఈరోజు చాలా మంది బయట ఈరోజు శివరాత్రిని జరుపుకుంటూ ఉన్నారు అని. Lord Shiva, he's also glorified in the Srimad Bhagavatam as being the topmost Vaishnava, the topmost devotee. మరి పరమశివుడు కూడా శ్రీమద్ భాగవతంలో చాలా గొప్పగా కీర్తించబడ్డాడు, అత్యున్నతమైన భక్తునిగా, అత్యున్నత వైష్ణవునిగా. Lord Shiva, he gives people guidance. One example of that in the Srimad Bhagavatam is when Lord Shiva, he instructs the prachetas. మరి శ్రీమద్ భాగవతంలో పరమశివుడు చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశాలు ఇస్తాడు. దానికి చక్కటి ఉదాహరణ శ్రీమద్ భాగవతంలో ప్రచేతస్సులకు శివుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు. For those of you who don't know, I'll give a brief history. మరి దీని గురించి తెలియని వారికి నేను కొద్దిగా దాని చరిత్ర ఏమిటో తెలియజేస్తాను. The prachetas, they were the sons of King Prachinha Bharishat. ప్రచేతస్సులు అనే వాళ్ళు ప్రాచీన భవిష్యత్ అనేటువంటి ఒక చక్రవర్తి కుమారులు. And they executed penance under the water thousands and thousands and thousands of years ago. వారు నీటి అడుగున ఉండి వేల 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 సంవత్సరాల పాటు తపస్సులు ఆచరించారు. And during their great austerity, they had the great opportunity of meeting Lord Shiva himself. మరి ఆ విధమైనటువంటి తీవ్రమైన తపస్సులు చేసే క్రమంలో వారు స్వయంగా పరమశివుణ్ణి కలుసుకునే భాగ్యం లభించింది వారికి. And the Bhagavatam describes how Lord Shiva instructed all the sons to pursue bhakti yoga. మరి భాగవతం మనకి వివరిస్తుంది పరమశివుడు ఆ ప్రాచీన భవిష్యత్ కుమారులందరికీ కూడా ఏ విధంగా భక్తి యోగ నిర్వహణ చేయమని బోధించాడు. Or devotion towards the Supreme Personality of Godhead, Krishna. అంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి కృష్ణుని పట్ల భక్తిని చేపట్టమని పరమశివుడు ప్రచేతస్సులకు బోధించాడు. This famous section of the Srimad Bhagavatam is known as the Rudra Gita. మరి ఈ భాగవతంలోని ప్రఖ్యాత విభాగం దీన్ని రుద్రగీత అని చెప్పంటారు. And these teachings are very important, but it culminates in one important verse that I will read for all of you. మరి ఆయన చేసిన బోధనలన్నిటి యొక్క సారాన్ని నేను ఒక శ్లోకంలో మీకు తెలియజేస్తాను మీ అందరి యొక్క ప్రయోజనార్థం. Lord Shiva says, Tamevatmanam atmastam sarvabhuteshvavastitam pujayadvam grahantascha dhyayantascha sakridharim. Lord Shiva says that, therefore, O sons of the king, the Supreme Personality of Godhead, Hari, is situated in everyone's heart. He is also within your hearts. Therefore, chant the glories of the Lord and always meditate upon him constantly. శివుడు ప్రచేతస్సులతో ఏమంటున్నాడంటే, ఓ ప్రచేతస్సులారా, నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే ఆ భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్నాడు. మీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయనని నిరంతరము కూడా మీరు స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండండి అని చెప్పి.
This is actually a very important instruction ఇది వాస్తవానికి చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం. because, as I've described earlier, the human form of life, it's meant for yajna. ఎందుకంటే నేను మీకు పూర్వం చెప్పినట్లుగా మానవ రూపంలోని జీవితం అనేది యజ్ఞం కోసమే ఉంది. And the yajna that can be performed in Kali Yuga isn't like these Vedic yajnas that we read about. మరి కలియుగంలో మనం చేయబడేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది పూర్వ యజ్ఞాల్లో కాదనమాట. వేరే రకమైన యజ్ఞం కలియుగం కోసం చెప్పబడింది. Because in ancient Vedic times, the Brahmanas, they were so potent ఎందుకంటే ప్రాచీన వైదిక కాలంలో బ్రాహ్మణులు చాలా శక్తిమంతులుగా ఉండేవారు. that just by chanting mantra, they could start a fire. మంత్రోచ్చరణ ద్వారా వాళ్ళు అగ్నిని రగిలింపజేసేవారు. And they would test the validity of their mantras అలాగే వారి యొక్క మంత్రం సక్రమంగా పనిచేస్తుందో లేదో పరీక్షించుకోగలిగేవారు కూడా. by sacrificing one animal ఏ విధంగా ఒక జంతువుని బలివ్వడం ద్వారా and then giving that animal a brand new youthful body. మరి ఆ జంతువుని బలిచ్చి దానికి నిత్య నూతనమైనటువంటి శరీరాన్ని ఇవ్వగలిగేవారు. మళ్ళీ We can practically see that nobody in this Kali Yuga can do like this. మరి మనం వాస్తవంగా చూడొచ్చు కలియుగంలో ఎవరు కూడా ఆ విధమైన కార్యం ఈ రోజుల్లో చేయలేరు. So that's why in Kali Yuga a different yajna is recommended. అందుకే కలియుగంలో భిన్నమైనటువంటి యజ్ఞం ఉపదేశించబడింది. Srimad Bhagavatam says, Krishna Varnam Trisha Krishnam Sango Pangastra Parshadam Yajnaya Sankirtana Praher Yajanti Hi Sumedasaha. That those who are Sumedasaha, those who are of high intelligence, they will engage in Sankirtan Yajna. భాగవతం ఏం చెప్తుంది? ఎవరైతే సుమేధసులైనటువంటి వారు ఉన్నారో వారు సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారు అని. In other words, they will chant the glories of Hari, of Krishna, the Supreme Personality of అంటే Godhead. వేరే మాటల్లో చెప్పాలంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి హరి అంటే శ్రీకృష్ణుని యొక్క నామ కీర్తనలో పాల్గొంటారు. And we can see this is the same instruction that Lord Shiva gave to the Prachetas. మనం చూసినట్లయితే ఇదే ఉపదేశాన్ని ఖచ్చితంగా శివుడు కూడా ప్రచేతస్సులకు కూడా ఇచ్చాడు. So it isn't that previously this yajna was not prominent and was not powerful. అందుచేత పూర్వం ఈ నామ సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో పూర్వం అది అంత ప్రముఖంగా లేదు, అంత ప్రయోజనకరంగా ఉండేది కాదని కాదు అర్థం. But the special mercy of this Sankirtan yajna is that it can be performed by anybody. కానీ ఈ సంకీర్తన యజ్ఞం యొక్క ప్రత్యేక కృప ఏమిటంటే ఇది ఎవరి చేతనైనా సరే ఆచరింపబడవచ్చు. Srila Prabhupada would often say that it's so simple, even a child can do it. శ్రీల ప్రభుపాదుల వారు తరచూ చెప్తూ ఉండేవారు నామ సంకీర్తనం అనేది ఎంత సులభం అంటే చివరికి చిన్న పిల్లలు కూడా దాన్ని ఆచరించవచ్చు అని. And we can see actually it's very natural for children to sing, dance and chant the glories of Krishna. మనం చూడవచ్చు పిల్లలకి చాలా సహజం అన్నమాట భగవంతుని యొక్క నామాలను కీర్తించడం, వినడం, ఎగిరి గంతేయడం ఇవన్నీ కూడా. It's only those who have undergone so-called material education and material activities that are somewhat hesitant to chant about the glories of Krishna. మరి ఎవరు కృష్ణుని యొక్క నామాలను వినడానికి, పలకడానికి, నృత్యం చేయడానికి వాళ్ళు సంకోచిస్తారంటే ఎవరైతే ఈ భౌతికమైనటువంటి ఆధునిక విద్యను పొంది ఉంటారో వారు మాత్రమే. But those intelligent people who actually want to pursue the absolute truth, they will dedicate their whole life to this Sankirtan Yajna. కానీ ఎవరైతే వాస్తవంగా ఈ యొక్క తత్వాన్ని, పరమసత్యాన్ని అవగాహన చేసుకోవాలని అనుకునే తమ జీవితాలను విజయవంతం చేసుకోవాలనుకుంటారో వారు ఈ సంకీర్తన యజ్ఞానికి అంకితం అవుతారు. And by chanting the holy name of Krishna, one will become free from this material world and realize the absolute truth. మరి ఈ నామ సంకీర్తనలో పాల్గొనడం ద్వారా, కృష్ణుని యొక్క దివ్యనామాన్ని జపించడం ద్వారా వ్యక్తి ఈ భౌతిక ప్రపంచం నుండి అనాసక్తుడై విడివడి మరి పరమసత్యం పట్ల పూర్తిగా ఆసక్తిని పొందుతాడు. We can all chant Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. So don't simply waste your life pursuing sense gratification. కాబట్టి కేవలం ఇంద్రియ భోగ కార్యాల్లో మునిగిపోయి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. You will get the most out of your life by sacrificing it
for the Sankirtan Yagya, for the pleasure of Krishna. కృష్ణుని యొక్క సంతృప్తి కోసం ఈ సంకీర్తన యజ్ఞానికి మీ జీవితాన్ని అంకితం చేయడం వల్ల మీరు ఊహించలేనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. Thank you everyone for listening attentively. చాలా ధన్యవాదాలు, చాలా ఏకాగ్రతతో విన్నందుకు. I encourage everyone, if you don't already, to take Srimad Bhagavatam. ఒకవేళ నేను అందరినీ కూడా మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను, ఎవరి దగ్గరైనా శ్రీమద్ భాగవతం లేకపోతే వెంటనే మీరు భాగవతాన్ని తీసుకోండి. Where this highest knowledge of the absolute truth that we've been reading from is explained in the topmost detail. మరి మనం ఇప్పుడు చదువుతున్నటువంటి అత్యున్నతమైనటువంటి పరమసత్యం గురించిన ఉన్నతమైనటువంటి వివరణ ఈ శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడింది. In these classes we can only give a glimpse of what everyone can daily experience for themselves within the Srimad Bhagavatam. మరి ఈ ప్రవచనాల్లో కేవలం మనం ఊరికి కొద్దిగా మీకు నమూనా మాత్రమే ఇవ్వగలం, కానీ వాస్తవంగా ప్రతిరోజు భాగవతం చదివేవారు వీటిని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. So if anyone has some questions, we can take some questions about the class. మరి ఇప్పుడు విన్నటువంటి ప్రవచనం సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్. Hare Krishna. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి ఈ ఇంద్రియ సౌఖ్యాన్ని వెతికేటువంటి క్రమంలో దుఃఖం వస్తుందని తెలిసి, ఈ ఇంద్రియ భోగ సుఖాలు తాత్కాలికమైనటువంటివని తెలిసి వ్యక్తి అదే సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అత్యున్నతమైనటువంటి రసాస్వాదన చేసి ఉన్నప్పటికీ కూడా ఎందుకని అతడు ఒకవైపు ఉన్నతమైన రసాస్వాదన పొంది కూడా ఇంకా ఈ తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగ సుఖాల్లో రద్దుడవడానికి ప్రయత్నం చేస్తాడు. అతడిని పూర్తిగా ఈ పరమానందం ఏదైతే ఉందో పరమ సుఖానికి శరణాగతి పొందకుండా అతడిని పక్కకి లాగేవి ఏమిటి అని అడుగుతున్నారు. Thank you, Prabhu, for your question. మీ ప్రశ్నకు చాలా ధన్యవాదాలు. This has been analyzed by Srila Rupa Goswami in his Nectar of Instruction. ఈ విషయం గురించి శ్రీల రూప గోస్వామి ఉపదేశామృతంలో విశ్లేషణ చేశారు. The six Goswamis, they studied very expertly all of the Vedic literatures to establish the highest knowledge. ఈ గోస్వాములందరూ ఆరుగురు గోస్వాములు కూడా అత్యున్నతమైన జ్ఞానాన్ని స్థాపన చేయడం కోసం సకల శాస్త్రాలను వారు అధ్యయనం చేశారు. In Srila Rupa Goswami's Nectar of Instruction, he says, Syat Krishna Nama Charitadi Sitapta Vidya Pitopatapta Rasanasya Narochikanu Kintvadarad Kalu Saiva Jushta Svad Vikramad Bhavati Tad Gadamula Hantri. శ్రీల రూప గోస్వామి వారు ఈ విధంగా చెప్తారు ఉపదేశామృతంలో. This means that currently we're as if in a diseased condition. ఎలాంటిదంటే ప్రస్తుతం మనం వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నట్టు అనమాట. The disease given as an example is jaundice. ఇక్కడ ఈ శ్లోకంలో ఇవ్వబడిన వ్యాధి యొక్క ఉదాహరణ ఏమిటంటే కామెర్ల వ్యాధి. Jaundice is actually very interesting because the disease itself, it perverts our senses. ఈ కామెర్ల వ్యాధి ఆసక్తికరమైన వ్యాధి, ఎందుకంటే ఇది మన ఇంద్రియ అనుభవాన్ని వక్రీకరిస్తుంది. For example, naturally when we taste something very sweet, we get a pleasurable feeling in our mouth. ఉదాహరణకు మనం ఏదైనా మధుర పదార్థాన్ని రుచి చూస్తే మనకు ఒక సుఖం అనేది అనుభూతి అవుతుంది. But one who is afflicted by jaundice, when they taste that same sweet thing, they think it's very distasteful, it's very bitter. కానీ కామెర్ల వ్యాధి సోకిన వాడు అదే మధుర పదార్థాన్ని తింటే అతడికి చాలా చేదుగా అనిపిస్తుంది, రుచిహీనంగా అనిపిస్తుంది అన్నమాట. So like this material life has been analyzed as a diseased condition of life. ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక వ్యాధిగ్రస్త స్థితిగా విశ్లేషణ చేయబడింది. Where for life after life,
for unlimited number of lives, we've simply been pursuing sense gratification. జన్మ జన్మల యందు మనం ఈ ఇంద్రియ భోగ సుఖాన్ని వెతకటంలోనే నిమగ్నమై ఉన్నాం అన్నమాట. It's actually described that any sense gratification that we're pursuing, we've actually experienced it before. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదైతే ఇంద్రియ సుఖాన్ని అనుభూతి చెందుతున్నామో వాస్తవానికి అది మనం పూర్వం కూడా అనుభవించి ఉన్నాం. That's why the Bhagavatam describes that sense gratification is like chewing the chewed. అందుకే భాగవతంలో ఏమని చెప్పబడిందంటే ఇంద్రియ భోగం అనేది నమిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నమలడంతో చెప్పబడింది. In other words, enjoying what we've already experienced. అంటే ఏదైతే ఇంతకు ముందే అనుభూతి పొందామో దాన్నే మళ్ళీ అనుభూతి చెందడానికి ప్రయత్నించడం. But still we're mad after it. కానీ మనం ఇంకా పిచ్చెక్కిపోయి ఉంటాం, అది కావాలని కోరుకుంటాం. Why? Because we're not taking the medicine required for the disease. ఎందుకని ఇలా జరుగుతుందంటే ఆ వ్యాధిని నివారించడానికి కావలసినటువంటి ఔషధాన్ని మనం స్వీకరించడం లేదు కాబట్టి. The medicine that Rupa Goswami prescribes is to 24 hours a day chant the holy name of Krishna. రూప గోస్వామి వారు మనకు నిర్దేశించే ఔషధం ఏంటంటే 24 గంటలు కూడా కృష్ణనామాన్ని జపించడం. But it isn't that this prescription works like magic. కానీ ఆయన చెప్పినటువంటి ఉపదేశం ఏదో ఒక ఇంద్రజాలంలాగా పనిచేస్తుందని కాదు. Anyone who has a disease or has had a disease understands that it takes time to cure. It takes time for the medicine to have its effect. ఎవరైతే ఇప్పుడు వ్యాధిగ్రస్తులై ఉన్నారో లేదా పూర్వం వ్యాధిగ్రస్తులై ఉన్నారో వారికి అనుభవంలో ఉన్న విషయం ఏమిటంటే ఔషధం మనం తీసుకున్న తర్వాత దాని ప్రభావం చూపడానికి కొంత సమయం పడుతుంది. So even though we're on the path of devotional service, it'll take time for this long pursuit of sense gratification to completely go away. కాబట్టి మనం ఈ యొక్క కృష్ణ చైతన్య పంథాలో ఉన్నప్పటికీ ఈ ఇంద్రియభోగ ప్రవృత్తి పోవడానికి కొంత సమయం పడుతుంది. But this is why these different concessions have been given to subdue the senses in a way in which one can still practice Krishna consciousness. అందుకే మనకి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అనేవి శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. అంటే మనం ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గాన్ని సాధన చేస్తూనే కొంతవరకు ఇంద్రియ భోగాన్ని పొందడం కోసం. For example, soon we'll be taking very nice Krishna prasadam. ఎలాగంటే ఇప్పుడు మనం త్వరలో కొద్ది సమయం తర్వాత చక్కటి కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటాం. So we aren't telling you to give up eating. మనం మిమ్మల్ని తినవద్దని చెప్పటంలా. But we're allowing you to take only food which is offered to Krishna, and this food, it will continue to increase your desire to serve Krishna. కానీ మిమ్మల్ని మేము చక్కటి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించమని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఆ విధంగా మీరు కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల కృష్ణుడిని సేవించాలనేటువంటి కోరిక ఇంకా వృద్ధి చెందుతుంది. So one simply has to follow this process throughout their whole life. కాబట్టి వ్యక్తి తమ జీవితాంతం ఈ ప్రక్రియని పాటిస్తూ ఉండాలి అంతే. Krishna, he assures us of this. కృష్ణుడు మనకి భరోసా ఇస్తున్నాడు ఈ విషయంలో. He says, many who have followed this path of after this verse that I quoted, Janma Karma Chame Divyam, Krishna, he gives us this assurance that many people in the past, they have attained this realization. ఇంతకుముందు నేను జన్మ కర్మ చమే దివ్యం అనే శ్లోకం మీకు చెప్పాను నేను భగవద్గీత నుండి. ఆ శ్లోకానికి ముందు వరకు కూడా కృష్ణుడు మనకి భరోసా ఇస్తున్నాడు. అర్జున, ఈ విధానాన్ని పూర్వం అనేక మంది అవలంబించారు, వాళ్ళందరూ కూడా ఫలితాన్ని పొందారు, నువ్వు కూడా అనుసరిస్తే నువ్వు కూడా ఫలితాన్ని పొందుతావు అంటున్నాడు. So we should not feel discouraged if a little bit of attraction for sense gratification is still there. కాబట్టి ఇంకా మనకి కొద్దిగా ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి ఉంటే మనం నిరుత్సాహపడకూడదు. This actually means that the process, it's working. దీని అర్థం ఏమిటంటే ప్రక్రియ పనిచేస్తుంది అని. Because previously our attachment and pursuit of sense gratification was so high. పూర్వం మన ఇంద్రియ భోగ ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉండేది. But now it's gradually decreased. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఇది తగ్గిపోయింది. So you can have faith that what you're doing is working. కాబట్టి మీరు విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు, మీరు ఏదైతే చేస్తున్నారో అది పని చేస్తుంది అని. You just have to keep on following this process and you can be assured that your disease will be cured. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఈ ప్రక్రియకి అంటిపెట్టుకుని ఉండడం, ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీ యొక్క ఈ వ్యాధి పూర్తిగా నశించిపోతుంది. Hare Krishna. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి ఈరోజు జనార్దన కృష్ణ ప్రభు ఆయన మరి అంతటా కూడా సంచరిస్తూ మన భీమవరం పట్టణానికి వచ్చారు. మరి వారి చేతుల మీదుగా మీరు గ్రంథాలు స్వీకరించవచ్చు. ఈరోజు భాగవతం, భగవద్గీత మరి ప్రసాదం స్వీకరించిన తర్వాత మరి ఎవరి దగ్గర అయితే భగవద్గీత, భాగవతం లేవో
ఉన్నా కూడా మీరు లేని వారికి ఇవ్వడం కోసం వాటిని తీసుకోండి. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. మరి ఇలాంటి మహనీయులు మనకి అరుదుగా మనకి లభిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. హరే కృష్ణ. ఇప్పుడు ఆరతి కీర్తన ఉంటుంది, అనంతరం కృష్ణ ప్రసాద్ అవుతారు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై.